కూడా నేను, నా కుటుంబము, నా గ్రామము, నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశం, నా ప్రపంచం. అందుకని విశ్వనాథుడు నేను అన్నాడు పురంధేశ్వర గారు. కనుక మొదలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. తమని ధర్మం లేదు. నా భాషను కానీ, నా కులాన్ని కానీ, నా మతాన్ని కానీ అవమానిస్తే ఖచ్చితంగా భావోద్వేగంగా మారుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. భావాల విప్లవం ఇట్లా ఉంటుంది ఖచ్చితంగా. అది ఏమైనా ఎంత కులం లేదని వాడు కూడా, ప్రాంతం లేదని వాడు కూడా ఇది అందుకని ఇవాళ కొత్తగా వచ్చింది కూడా కదా. యాక్చువల్గా ఇడుపురాయని సినిమాను ఒక మామూలుగా చూస్తే అయిపోయింది. ఎవరో ఒక ఆకతాయి ఈ మాట అంటున్నారు, సర్వమతాభిమాని అని పెట్టుకొని ఈ ఇడుపుకాయ మన సినిమాను తెలుగులో డబ్ చేస్తారా అంటే తెలంగాణ తెలుగు కాదని యాస కానీ అది ఒక సెటైర్ కానీ తెలంగాణ తెలుగు కాదని తెలుగులో సబ్ టైటిల్స్ చేస్తారా చూడొచ్చా పని చేయించాలి. తీసింది ఆంధ్ర వాళ్ళే, ఈ రోజుల్లో ఆంధ్ర చూస్తుంది కూడా ఎక్కువ మంది అందరూ చూస్తారు సమస్యలు. అందుకని ఇవాళ పంచాయతీ కాదు, ఆనాడే ఎప్పుడో 1950s కన్నా ముందే తెలంగాణ తెలుగు పురకాంధ్రం అని చాలా మంది కవులు కళాకారులు విమర్శించారు. తెలంగాణలో కవులు ఎక్కడున్నారు అంటే గోలకొండ కవుల సర్చిక శ్రవణ ప్రతాప్ రెడ్డి గారు బ్రహ్మాండ విషయం చూసాం మనం. అంటే ఇంతమంది తెలుగు కవులు ఉన్నారు అని చెప్పి 356 మంది తెలుగు కవులు తెలంగాణ కవులు ఉన్నారని వాళ్ళ పుట్టుపూర్వతలతో సహా పుస్తకం రచించారు. పొడిసర తెలుసు. నేనేమంటున్నా అంటే ఇదంతా కానీ పొడిసర నేనేమంటున్నా అంటే ఇది ఇవాటి రెచ్చగొట్టే పని కాదంటున్నాను, మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడు మద్రాసు రాష్ట్రాలు కలిసినప్పుడు అక్కడ ఇంగ్లీష్ భాష ఎట్లా ప్రధాన పాత్ర వహించిందో తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువ మిళితమైనాయి అంటున్నాను. మా నాన్నగారు మా బాబు అంటారు, తెలంగాణలో నాయన అంటారు, నాయననే నాయన లేకపోతే బాబు అనేవాళ్ళు. కొందరు రాధా కూడా అంటారు అక్కడ పడమడిపోతే, ఇది తెలంగాణలో పడమడి జిల్లా నిజామాబాద్ పోతే. కనుక మా బాబు ఉర్దూ మీడియం చదువుకున్నాడు. నాకు కూడా అడిగితే పెట్టిస్తే నేనే మొడికే చదువుకోలేదు. ఎందుకంటే నేను చదువుకోవాల్సింది ఉర్దూ కూడా. ఉర్దూ చాలా మంది ముస్లిం భాష అనుకుంటున్నారు, ఉర్దూ ముస్లిం భాష కాలేదు, ఉర్దూ భాష మతం లేదు. అటువంటిది ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ అవమానాలు భరిస్తూనే తెలంగాణ తన అస్తిత్వం కోసం పోరాడింది. తన భాషా అస్తిత్వం, తన ప్రాంత అస్తిత్వం, తన సాంప్రదాయాల అస్తిత్వం కోసం పోరాడుతూ వస్తున్నాయి. ఒక మాట చెప్తాను, 1956 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటికి కాళోజీ నారాయణరావు గారు అడ్వకేట్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టి హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు వరంగల్ నుంచి వచ్చి. అప్పటికి చాలా అవమానాలు ఎత్తుకున్నారు. తురకాంధ్రం అంటే అసలు మీ ఆంధ్రలో తెలుగు ఏమున్నది చెప్పు అని చెప్పి సేవలు ప్రశ్నించిన వాడే. అప్పుడు అడ్వకేట్స్ అంటే ఆంధ్ర వాళ్ళు వేరే కూర్చున్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వేరే కూర్చున్నారు. పాపం ఈయన నడుచుకుంటూ పోతే ఈయన కావాలని పించ్ చేసుకుంటూ ఒక గిచ్చినట్టు, అరే తెలంగాణ పీపుల్ కూడా ఈ మధ్యన తెలుగు బాగా పర్ఫెక్షన్ వస్తుంది అని వాడు అన్నాడు. అక్కడ అడ్వకేట్ ఆ పేరే ఉంటారు చురుక్కుమన్నది ఎవరికి ఆలోచన దానికి తిరిగి ఏమంటురా అన్నాడు. అని ఏమన్నాడు అంటే, మీ తెలుగులో తెలుగు ఎంత అర్థమైందా మీకు తెలుసా అన్నాడు. దరఖాస్తు అంటే మీరు తెలుగు అనుకుంటున్నారు దుర్మార్గులారా, తెలుగు కాదు అది ఉర్దూ పదము అని. అట్లా ఉర్దూను తెలుగు అనుకుంటున్న 100 మాటలు చెప్పిండట అప్పుడే, 100 మాటలు. ఇది మీ తెలుగు అనుకుంటూ హైదరాబాద్ మద్రాస్ మెయిల్ కు హైదరాబాద్ కు మార్నింగ్ రీచ్ అయినా ఇందులో ఒక్క తెలుగు పదం ఉంటే చెప్పండి అన్నట్టు. అందుకని ఏమంటే రెచ్చగొట్టి ఇట్లాంటి మాటలు వస్తాయి. కాళోజీ నారాయణరావు గారు లాంటి వాడి మహానుభావుడు ఆ ప్రాంతేతర దోపిడీ చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం, ప్రాంతం దాడి తరిమి కొడతాం, ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ఇక్కడనే పొంద పెడతాం, ఇక్కడనే ఓరి తీస్తాం అనే మాట అన్నాడు. కానీ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇది కొనసాగుతూనే ఉంటాం. చాలా సింపుల్ విషయం. నిజంగా చెప్పాలంటే భావోద్వేగానికి గురి కావాల్సిన అవసరం కూడా లేకుండే. కానీ గురి చేసింది ఎవరు అంటే ఇరు పక్కల అంటున్నాడు. 2 చేతులు కలిసి చప్పట్లు అవుతాయి కదా. నాలాంటి వాడు కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే అందులో ఆ పింఛ్ ఏంటిది ఓ రకంగా చెప్పాలంటే మేమంతా తెలుగు చదువుకున్నాం, ఆ తెలుగులో తెలుగు కనపడలేదు నాకైతే, తెలుగు వాచకం తెలుగు కనపడలేదు. అరక అంటే నాకు తెలియదు, నాగలి అంటే తెలుసు. ఇట్లా 100 పదాలు వేరే పదాలు నేను తెలుగులో చదువుకున్నానే, మరి నాకు ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాక అదే తెలుగు తెలంగాణ పదం రాసినప్పుడు పద్యన బ్రాకెట్ లో ఆంధ్రలో ఏమంటారని మనకు ఆ పదాలు ఇచ్చారు. దేశం మొత్తం మీద అనేక మండలికాలు ఉంటాయి. ప్రతి 100 కిలోమీటర్లకు శ్రీనివాస్ గారు మండలికాలు మారుతుంటాయి. వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అన్నాడు. వచ్చిండనేమో తెలంగాణ అంటాడు, వచ్చాడనేమో ఆంధ్ర అంటాడు. ఈ రెండు ఒకటే కదా, అర్థం అదే కదా. అందుకనే చాలా పదాలకు అర్థాలు ఒకటే ఉన్నా కూడా నిజమైన అచ్చమైన తెలుగు ఇంకా తెలంగాణలో మిగిలిందని నేను అన్నమాట. మన ప్రవచనకర్త నరసింహరావు ఏమన్నాడు, తెలంగాణలో కూడు అంటే అన్నము, అన్నం అంటే సంస్కృతం, కూడు అంటే తెలుగు అంటారు. తెలంగాణలో తెలుగు బతుకున్నది ఇంకా అని మన ప్రవచనకర్తలు చెప్తున్నారు కదా.
అటువంటిప్పుడు చాలా సార్లు ఇటువంటి ఏమైంది సోషల్ మీడియా ఎక్కువైపోయింది. మామూలు మీడియాలో కూడా తెలంగాణ పదాలు అవమానించడం కొత్త కూడా కనుక్కుంటాను. అందుకని ఇడుపు కాగితం అంటే నేను అడ్వకేట్. మా దగ్గర మా ఊళ్ళో ఒక ఆయన ఇడుపు కాగితాల మొలుగు రాజయ్య అని ఉండేవాడు. అప్పుడు చాలా మంది అడ్వకేట్లు మామూలు కేసులు చేసేవాడు, అంటే విడాకుల కేసులు చేసేవాళ్ళు. 10-15 కేసులు విడాకుల కేసులు. ఇష్టం లేకపోతే విడిపోవాలి, నష్టమే ఉంది. ఇష్టం లేకపోతే విడిపోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కలపాల్సిన ప్రయత్నం చేస్తాం. ఇట్లా మా దగ్గర మొలుగు రాజయ్య అని ఇడుపు కాగితాలు రాష్ట్రానికి స్పెషలిస్ట్ ఉండే. కోర్టు కాదు కథ కాదు, ఇంటి ముందు ఎప్పటికి ఏదో పంచాయతీ ఉంటుండే, ఎప్పటికి 10 మంది ఉంటుండే, మా ఇంటి ముందటే ఉంటుండే ఒక ఆయన. అందుకని ఏమంటున్నానంటే ఇడుపు కాగితం అనే మాట డైవర్స్ లెక్క. చాలా మంది చదువుకున్న డైవర్స్ అంటాడు. ఇప్పటికి కూడా ఆయనకు వచ్చి క్లయింట్లు సార్ ఇడుపు కాగితం కావాలి సార్, కోర్టులో కేసేస్తామని అడుగుతాం. ఇడుపు కాగితం అంటే అర్థం కాకపోతే నీ అర్థం కాని భావదారితే నీది, కానీ అర్థమైన వాళ్ళకైతే సంబంధం లేకుండా ఉండదు కదా. అందుకని ఆ ఇడుపు కాగితం సినిమా మీద ఇంత రాజ్యాంగం తిరగడం నాకు ఇష్టం లేదు. రకంగా చెప్పాలంటే నేను సర్వభాష భాష అభిమానం ఉండాలి, కానీ భాష దురహంకారం ఉండొద్దు. తమిళకి అది ఎక్కువే అది చేసింది కదా. అందుకని 2.5 జిల్లాల భాషనే మొత్తం మన రాష్ట్రం భాష ఎట్లా ఇది అంటున్నాను. 100 రూపాయలని తెలంగాణ అంటారు, 100 రూపాయలని వేరే అన్నారు, 100 రూపాయలు అంటారు తెలంగాణ. రాయలసీమ కూడా 100 రూపాయలు అంటారు. ఉత్తరాంధ్రలో మంచి పదాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మన అర్థవంతమైన పదాలు ఉన్నాయి. తెలుగు పదాలు బతుకున్నాయి తెలంగాణలో గారు, ఉత్తరాంధ్రలో, రాయలసీమలో. కనుక 2.5-3 జిల్లాల భాషనే మొత్తం చేస్తే నష్టపడుతున్నారు. అందుకనే ఆఖరికి కొందరు ఇప్పుడు ఈ మధ్య కూడా అంటున్నారు, నవాబుల రాజ్యం అని హైదరాబాద్ లో 11 దాకా లేవకపోయేవాళ్ళు, 11 గంటలకే మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికి ఇవాళ హైదరాబాద్ బతుకుతున్న వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. సుక్కపొద్దుకు లేచి మూట కొట్టిన సంగతి తెలుసా వీళ్ళకని నేను అడుగుతాను. సుక్కపొద్దుకు లేచి మూట కొట్టుడు అనే దానికి ఒక మాట చెప్పి నొప్పిస్తాను. శ్రీనివాస్ అసెంబ్లీలో చర్చించారు. మా దగ్గర గజ్వేల్ ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే ఆయన సైదయ్య, సైదయ్య పేరే గజ్వేల్ సైదయ్య, ఇంటి పేరు వేరే ఉంది. గజ్వేల్ నుంచి ఎన్నికలకి గజ్వేల్ సైదయ్య ఎస్సీ 4 సార్లు ఎమ్మెల్యే. సైదయ్య అని 3 అక్షరాలు 3 అంకెలు రాసినందుకు టర్మ్ అయిపోయింది. ఆయన అసెంబ్లీలో చట్టం ఏది మన కార్మికుల చట్టం వస్తుంటే, వ్యవసాయ కార్మికుల చట్టం వస్తుంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 దాకానే చేయాలి, 10 నుంచి 5 దాకానే చేయాలని చట్టం వస్తుంది. వస్తే ఆయన కోపం వచ్చింది. అరే సుఖపొద్దుకు లేచి మూటపడి కడతారా మరి ఇట్లయితే? వ్యవసాయాల టైమింగ్ ఉండదు. వ్యవసాయాన్ని అదను చూసి మదం చేయాలి, అదను చూసి మందేయాలి, అదను చూసి పని చేయాలి. అందుకని ముందన్న ఉండాలి, మందన్న ఉండాలి. ముందనంటే ఆ మంద అంటే సారా మంది కాదు, ముందన్న ఉండాలంటే అదనకు ముందు ఉండాలి. అట్లాగే మందన్న అంటే ఎరువులను ఉండాలి అనే ఉద్దేశం చెప్పుకుంటూ ఆయన చాలా మంది నవ్విండట. అసెంబ్లీలో సందర్భోచితంగా ఆయన మాట్లాడిందని ఇప్పటికి చదువు రానున్నాడు కదా. ఇంకా చదువురాని కామరాజు నాడారే ఇవాళ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని పరిష్కరించినప్పుడు తెలంగాణలో చదువురాని వాళ్ళు చాలా మంది ఇట్లాంటి పని చేశారు. చదువు వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది మీరు వచ్చిన కొందరు అంటారు వారాదు వాళ్ళకి. మనం మాత్రం బెంగాలీ భాషను అవమానిస్తారు. రవీంద్ర భారతిని రవీంద్ర భారతి అంటాం, రబీరే అంటాం. వావలక రానోడి మన పశ్చిమ బెంగాల్ సంస్కృతి మనం పాటిస్తాం. కానీ మన దగ్గర అచ్చిండంటే మనం ఎక్కిరిస్తాం, అడ్లు అంటే ఎక్కిరిస్తాం, అంకాయలు అంటే ఎక్కిరిస్తాం. వాళ్ళకి రాదు, ఆతోనే బతుకుతారు. అది నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకని ఇన్ని భాషలను గౌరవిద్దాం, మాండలిక భాషను ఇంకా గౌరవిద్దాం. వత్తండి అంటారు కొందరు, పోయిండ్లు అంటారు కొందరు, వరంగల్ జిల్లాలో పోయిండ్లు, వచ్చిండ్లు అంటారు. మరి దాన్ని గౌరవిద్దామా లేదా? నేనేమంటానంటే తెలుగు తెలుగే కాదంటే రాతలో తెలుగు ఓ రకంగా ఉండాలి, మాటల్లో తెలుగు దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ నీ మాట అర్థం కావడం లేదో ఇంకోటి అడుగుతున్నాడు, మన మాట కూడా వానికి అర్థం కావడం లేదు కదా, కష్టం కదా. అందుకని దీన్ని భావోద్వేగంతో కాకుండా భావోద్వేగం ఉంటుంది కాదంటే దీన్ని సమతులితంగా ఆలోచన చేయాలి. ఇటువంటి పిచ్చి ప్రయాణాలు చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి. అనవసరంగా ఇప్పుడు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఈ విషయం మీద వద్దా నేను మాట్లాడద్దు కనుక మాట్లాడకపోతే కూడా బాగుండదు కదా. మౌనం కూడా అర్థాంతీకారం అవుతుంది కనుక ఈ సినిమా టైటిల్ ఆహ్వానిస్తున్నా. దీనిలో అచ్చమైన తెలంగాణ పదాలు ఉంటాయి అనుకుంటున్నా, తెలంగాణ మాటలు ఉంటాయి అనుకుంటున్నా. దాన్ని నేర్చుకోండి, అర్థం చేసుకోండి. దాన్ని అంటే మట్టి మనుషుల భాష అవమానిస్తే భూమిపుత్రుల సిద్ధాంతం ముందరకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు. మొన్న కోటేశ్వరరావు గారు చెప్పండి. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వాలు చేయాల్సిన అభివృద్ధి విషయంలో కాకుండా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఇట్లాంటి భాష యాసపై సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై కావచ్చు, అంటే ఇది ప్రజల్లో ఉన్న అసంతృప్తిగా మనం చూడొచ్చా? ఇది ప్రాంతీయతల మధ్య కొత్త చిచ్చుగా చూడొచ్చా? దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇదేనా పొలిటికల్గా, రాజకీయంగా మరి ఇది ఒక కొత్త చర్చకు దారితీస్తుందా? తెలుగు రాష్ట్రాల మధ్య ఇట్లాంటి సోషల్ మీడియా వారిని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు సార్? మీరు చెప్పినట్టుగా ఏదో తెలుగు రాష్ట్రాల మధ్య, తెలుగు ప్రజల మధ్య చిచ్చు జరుగుతుంది, ఏదో యుద్ధాలు జరుగుతాయి, పోరాటాలు జరుగుతాయి,
అంత సీను ఉండదు. ఒక బాధ్యతారహితమైనటువంటి ఒక నెటిజన్ పేరు కూడా పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ వేరే పేరుతో ఉన్నటువంటి పెట్టినటువంటి పోస్ట్ అది ఒక బాధ్యతారహితమైనటువంటి ఒకటి. రెండోది, సినిమా ప్రచారం కోసం ఆ సినిమా నిర్మాతలే పెట్టించినా డైరెక్టర్లే పెట్టించినా కూడా అది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఇటువంటి ముందుగానే ప్రచారం పొందడానికి చేసేటువంటి చౌకబారు వ్యవహారాలన్నీ కూడా మనకి గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. అందుకని దీని గురించి గుర్రాలు బద్దలు కొట్టుకోవాలి.